హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 2లో పరశురాముడి జననం మరియు పరశురాముడు ఆమె తల్లిని ఎందుకు చంపాడో చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను. హైహయ వంశ రాజు కార్తవీర్యార్జునుడు ఒక గొప్ప మహారాజు. ఆయనకు దత్తాత్రేయుని దీవెనలతో 1000 చేతులు లభించాయి. ఈ 1000 చేతులతో ఆయన అపార బలశాలిగా మారాడు. కార్తవీర్యార్జునుడు మహిస్మతిని తన రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలు చాలా బాధపడేవారు. ఒకసారి కార్తవీర్యార్జునుడు వేటకై అడవికి వెళ్ళాడు. చాలా దూరం ప్రయాణించి అలసిపోయి దాహంతో ఒక ఆశ్రమం వైపు నడిచాడు. అది జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం. జమదగ్ని దగ్గర కామధేనువు అనే దివ్యమైన గోవు ఉండేది. ఆ గోవు కోరినవన్నీ ఇచ్చేది. జమదగ్ని మహర్షి కార్తవీర్యార్జునుడిని మరియు అతని సైన్యాన్ని కామధేనువు సహాయంతో అద్భుతంగా సత్కరించాడు. వారికి రుచికరమైన ఆహారాన్ని, పానీయాలను అందించాడు. కామధేనువు మహిమను చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోయాడు. ఆ దివ్యమైన గోవు తనకు కావాలని జమదగ్నిని కోరాడు. కానీ జమదగ్ని మహర్షి కామధేనువును ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ గోవు నా ఆశ్రమానికి ప్రాణం, దీనిని నేను ఇవ్వలేను అని చెప్పాడు. జమదగ్ని మహర్షి నిరాకరించడంతో ఆవేశపడిన కార్తవీర్యార్జునుడు బలవంతంగా కామధేనువును తన సైన్యంతో తీసుకుని వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి చాలా బాధపడ్డాడు. తరువాత కొద్దిసేపటికి జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముడు ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకొని కార్తవీర్యార్జునుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన దివ్యమైన గొడ్డలిని చేతబట్టుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా మహిస్మతి వైపు బయలుదేరాడు. అతని కళ్ళల్లో అన్యాయం పట్ల నిప్పులు చెరుగుతున్నాయి. మహిస్మతి చేరిన పరశురాముడు కార్తవీర్యార్జునుడితో భీకర యుద్ధం చేశాడు. తన అద్భుతమైన గొడ్డలితో రాజు యొక్క 1000 చేతులను నరికేశాడు. ఆపై అతను తలను కూడా నరికేశాడు. ఇంతటితో కార్తవీర్యార్జునుడి దుష్టపాలన అంతమైంది. ఈ విషయం విన్న తండ్రి జమదగ్ని పరశురాముడిని పిలిచి, కుమారా, రాజుని చంపిన పాపం పోవాలంటే తీర్థయాత్ర చేయాలి అని బోధించాడు. తండ్రి మాటను శిరసా వహించి పరశురాముడు ప్రశాంతంగా వింటున్నాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు 1 సంవత్సరం పాటు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. పవిత్ర నదులలో స్నానం చేసి దేవతలను పూజించి తన మనసును ప్రశాంతం చేసుకున్నాడు. పరశురాముడు తీర్థయాత్రలో ఉన్న సమయంలో కార్తవీర్యార్జునుడి కుమారులు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు. వారు జమదగ్ని ఆశ్రమంపై దాడి చేసి తపస్సులో ఉన్న జమదగ్నిని దారుణంగా హత్య చేసి ఆశ్రమాన్ని తగలబెట్టారు. ఈ ఘోరాన్ని చూసిన రేణుకాదేవి భయంతో మరియు దుఃఖంతో పరశురామా, పరశురామా అని 21 సార్లు సహాయం కోసం అరిచింది. ఆమె గుండె పగిలేలా రోధించింది. విషయం తెలుసుకున్న పరశురాముడు వెంటనే ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ తన తండ్రి జమదగ్ని మృతదేహంపై 21 గాయాలను చూసి తీవ్రంగా కలత చెందాడు. అతని గుండె కోపంతో రగిలిపోయింది. తన తల్లి 21 సార్లు సహాయం కోరడం, తండ్రి శరీరంపై 21 గాయాలను చూసిన పరశురాముడు ఉగ్ర రూపం దాల్చాడు. తన ప్రతిజ్ఞ మేరకు పరశురాముడు భూమిపై 21 తరాల పాటు అధర్మ మార్గంలో నడిచే క్షత్రియులను సంహరించాడు. ప్రతిసారి క్షత్రియ యోధులను చంపిన తరువాత వారి స్త్రీలు బతికి కొత్త తరానికి జన్మనిచ్చారు. ఈ చక్రం 21 తరాల పాటు కొనసాగింది. ధర్మబద్ధమైన క్షత్రియులను మాత్రం పరశురాముడు వదిలేశాడు. అలా భూమిని అధర్మం నుంచి పవిత్రం చేసి ధర్మాన్ని తిరిగి స్థాపించాడు. అతని ప్రతిజ్ఞ నెరవేరింది. పరశురాముడు ఇప్పటికీ కూడా బ్రతికి ఉన్నాడని, రాబోయే కల్కి అవతారానికి కూడా పరశురాముడు గురువుగా వ్యవహరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటితో పరశురాముని కథ ముగిసింది. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ నేను ఏ స్టోరీ చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి.